హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడే పండగ అయిపోయింది. ఎలా జరుగుతుందో ఏమో అనుకున్నాను, కానీ చిన్నోడు బాగా పడుకున్నాడు. సో కొంచెం రిలాక్స్గా మంచిగా చేసుకున్నాను. ఫస్ట్ వీక్ కూడా ఇలాగే అవుతుందో లేదో అనుకున్నాను, కానీ ఫస్ట్ వీక్ మార్నింగ్ చేసుకోలేదు, అవ్వలేదు అసలు. ఈ పిల్లలు నేర్చుకుంటా సో ఈవినింగ్ చేసేసుకున్నాను ఫస్ట్ వీక్. అందుకు ఈసారి కూడా అలాగే ఈవినింగ్ అవుతుందేమో, కానీ మార్నింగ్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. అది కూడా తొందరగా అవ్వాలి, ఎందుకంటే మార్నింగ్ ఏం తినుకోకుండా చేస్తాం కదా, ఈవినింగ్ అయ్యేసరికి తింటాం. ఎందుకంటే నాకైతే బాబు ఉన్నాడు కాబట్టి నేను తినాల్సిందే. సో తింటాను కాబట్టి ఈవినింగ్ అంత మంచిగా అనిపించదు. సో ఇప్పుడైతే పూజ అయిపోయే వరకు ఏం తినుకోకుండా మంచిగా పూజ చేసేసుకొని ఇప్పుడే తిన్నాను. తిని వీడియో చేద్దామని కూర్చున్నాను. సో మీ పండగ ఎలా జరిగింది? బాగా చేసుకున్నారా? మార్నింగ్ 5 o'clockకి లేదాను, ఇంకా ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది పూజ, అంతా కంప్లీట్ అయిపోయింది. సో మాకు నార్మల్ పూజనే కాబట్టి అంత లేట్ ఏం అవ్వదు. అంటే కొంతమందికి కలశం ఉంటుంది, వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. మాకు అలా ఏం లేదు, జస్ట్ నార్మల్ పూజ చేసేసుకొని టెంకాయ కొట్టేసుకున్నాము. సో అలాగే నిన్న ఒక వీడియో పెట్టాను, అది మా గోవర్ధనే చూసి అంత బాగుంది కానీ కొంచెం వాయిస్ మంచిగా ఇవ్వలేదు అన్నాడు. సో ఇలా కెమెరా ముందే మాట్లాడితే నాకేమన్నా కొంచెం మంచిగా మాట్లాడతానేమో అన్నట్లు కొంచెం ట్రై చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. అన్నీ బాగున్నాయి కానీ ఈరోజు పూజ కూడా మంచిగా అయిపోయింది. మా గోవర్ధన్ ఒకటి ఉండింటే బాగుండు, ఎందుకంటే అందరూ వరలక్ష్మి వ్రతం అనగానే హస్బెండ్స్కి కాళ్ళు ముక్కుంటారు కదా, అలా ఉండదు నాకు. సో పర్లేదు, ఏం చేద్దాం, నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడన్నా పర్లేదు, బాబు పుట్టాక ఒక 6 months తర్వాత ఇలా వెళ్ళాను. నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలాగే బయటికి వెళ్ళిపోయారు. నాకు అంటే చేసుకోలేను అన్నా కూడా పర్లేదు, ఇంకా వాళ్ళకి తప్పదు కదా, వెళ్ళాల్సిందే, వాళ్ళ డ్యూటీనే అలాంటిది. మనం అన్నీ తెలుసుకొనే వచ్చినాం కాబట్టి నాకు అలవాటే అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళినారు, ఇంతకుముందు ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంకా మొన్న అయితే దారుణం అసలు. మొన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు, అసలు భయం అవుతుంది. వేరే వాళ్ళు ఎవరు తోడలేరు రావడానికి, ఒకదాన్నే వెళ్ళాలా. ఎలాగో వేరే అక్క వాళ్ళతో పాటు ఇద్దరం కలిసి ఫ్లైట్కి వెళ్ళిపోయినాము. వీడిని వేసుకొని, చిన్నోడిని వేసుకొని, వాడిని వేసుకొని, ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఒక్కదాన్ని వెళ్ళాను. సో దానిలతో పోల్చుకుంటే ఇదేం పెద్దది కాదనిపిస్తుంది నాకు. సో అలవాటైపోయింది వాళ్ళది అలాంటి డ్యూటీ. ఇంక ఇంటి దగ్గర ఉండొచ్చు కానీ ఏం చేస్తావు, ఇంటి దగ్గర ఉండి పిల్లలకి స్కూల్స్ మంచిగా ఉండవు. మాది అనంతపూర్ దగ్గర పల్లెటూరు అనమాట. స్కూల్స్ మంచిగా ఉండవు, పిల్లలది లాంగ్వేజ్ ఇవన్నీ ఖరాబ్ అయిపోతాయి, ఎందుకు అక్కడ ఊర్లో అన్నట్లు. ఇక్కడైతే కనీసం ఒక 3 years ఉన్నా కానీ వాళ్ళంటూ ఇక్కడ కొంచెం వాళ్ళ డాడీతో కూడా ఉన్నట్లు ఉంటుంది కదా పిల్లలకి అన్నాక. ఇప్పుడు మిగతా వేరే జాబ్స్ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ డాడీ వాళ్ళతో స్పెండ్ చేసి హ్యాపీగా ఉంటారు. ఈ పిల్లలకు కూడా వాళ్ళని చూసి అలా ఉండాలనిపిస్తుంది. అది కొంచెం అన్న, ఎందుకంటే వీళ్ళు ఏ సిచ్యువేషన్లో ఏ లొకేషన్స్కి వెళ్ళిపోతారో తెలియదు. సో కనీసం ఆ పిల్లలకన్నా వాళ్ళ డాడీ వాళ్ళతో ఉన్నట్లు ఉంటుంది. మాకు కూడా అంతే, మా హస్బెండ్స్తో ఉండాలని మాకు కూడా ఉంటుంది. ఊరి దగ్గర ఉంటే ఈ స్కూల్స్ మంచిగా ఉండవు, ప్లస్ ఇవన్నీ. అక్కడ ఉంటే 3 monthsకో 4 months ఒకసారి వస్తారు. ఇక్కడ ఉంటే కనీసం రోజు వాళ్ళు మగమన్నా చూస్తామన్న తృప్తితో ఉన్నాము ఇక్కడ, అంతేగాని నేనేం లేదు. ఏదో వెళ్ళినప్పుడు కనీసం అంటే 10 days 1 month వెళ్తారు, కానీ అంతకంటే ఎక్కువేం వెళ్ళరు. మోస్ట్లీ 1.5 month వెళ్తారు, మరి రిటర్న్ వచ్చేస్తారు కదా. అంతవరకు మేము ఊరిని వెళ్ళినా కూడా ఈ పిల్లల స్కూల్స్ కోసమని ఇక్కడే ఉంటున్నాము. సో ఇక్కడ కూడా అంత హ్యాపీగానే ఉంది, మాకేం ఇబ్బంది ఏం లేదు పెద్దగా. ఏమంటే ఇలా వెళ్తుంటారు, నార్మలే, ఎవరైనా కూడా వెళ్తారు మళ్ళీ వస్తారు. సో వెళ్ళినప్పుడు అప్పుడే కదా మాకు బాండింగ్ కూడా పెరుగుతుంది. దూరంగా ఉంటేనే ప్రేమలు తెలుస్తాయి అన్నమాట, అది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా. సో మా చీకు ఇంతవరకు అడగలేదు ఎప్పుడు వాళ్ళ డాడీ కావాలా అని. ఊరికి వెళ్ళినప్పుడు కూడా మేము బాగా హ్యాపీగా ఉంటాండి అందరితో ఆడుకుంటూ, అసలు వాళ్ళ డాడీ అనేది పట్టించుకోకుంటాండ. కానీ ఈ మధ్య కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా, ఈ మధ్య అడుగుతున్నాడు, మమ్మీ డాడీ కావాలా, మమ్మీ డాడీ కావాలా, ఊరికి
అయిపోయినాడు. ఊరికి పోవద్దు, వాళ్ళ డాడీతో ఫోన్ చేస్తుంటాడు కదా, వీడియో కాల్ చేసినప్పుడు అంటున్నాడు, డాడీ వద్దు, ఊరికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికే రా, ఇంటికి రా అంటే వాడికి మేము కరెక్ట్ మాటలు వచ్చే టైంకి ఇక్కడికి వచ్చేసినాం అనమాట. మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఇక్కడికి వచ్చేసినాము. వాడికి అన్నీ ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ బయట పిల్లలంతా హిందీలో మాట్లాడేస్తారు కాబట్టి వాళ్ళతో అందరితో ఉండి మనకి ఎక్కువ హిందీనే వస్తుంది. మొన్న లీవ్ వెళ్ళినాం కాబట్టి కొంచెం ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాడు. మేము ఇంట్లో తెలుగు మాట్లాడతాం కాబట్టి కొంచెం తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే మన లాంగ్వేజ్ ఉండాలి కదా, మాట్లాడాలి కదా, అందుకు నేర్చుకుంటున్నాడు. సో హిందీలోనే చెప్తున్నాడు, డాడీ ఇక్కడికి వెళ్ళక ఇంటికే రా అని చెప్తున్నాడు. సో పిల్లలతో మామూలే, వాళ్ళు ఏడ్చినా కూడా మనం ఉంటాం కాబట్టి ఎలాగో అలాగ మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడంటే తప్పదు. రేపు పొద్దున ఎక్కడికైనా వేరే లొకేషన్స్కి వెళ్తారు, అప్పుడు అసలు ఫ్యామిలీ పెట్టుకునే ఉండదు, అప్పుడు మన పిల్లలను చూసుకోవాలి కదా. సో నేను వాళ్ళ డాడీ కూడా ఎక్కువ అంత అటాచ్ అయిపోడు పిల్లలకి. ఎందుకంటే నాకు తెలియదు నేను ఏ సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళిపోతానో, ఏ లొకేషన్ పంపిస్తారో, ఎక్కడ పంపిస్తారో. ఇక్కడ ఎట్లా అంటే ఒక్కో రోజుకి ఒక్కో డెసిషన్ చేంజ్ అయిపోతుంటుంది. ఒక్కో రోజు ఫ్రీగా ఉంటారు, ఒక్కో రోజు బిజీగా ఉంటారు, చెప్పలేము. సో పిల్లలతో కొంచెం అలాగే ఉంటారు. ఎక్కడికి పోతున్నావు? స్కూల్ పోతున్నావా? నీటి చెప్పు, ఏం చేస్తావు? హోంవర్క్ ఆ స్కూల్లో క్లాస్ వర్క్. ఓకే మర్సంగ్ టిఫిన్ తిండు. ఇడే ఉండు, ఇడుండి ఇటుకు వస్తుందిలే. మర్సంగా పో. ఎక్కుపో, స్లో బాయ్ చిక్కు, బాయ్ బాబు, బాయ్. ఇంకా మార్నింగ్ స్కూల్కి పోయినందుకు తీసిన పిక్స్, ఇంకా పూజ చేయలేదు, అప్పటికి పూజ ఒకటి చేసేసినాను. ఇవి మా వాడు స్కూల్కి వెళ్ళినాక చిన్నోడికి స్నానం చేపించేసి కొన్ని పిక్స్ తీసేసాను వాళ్ళ డాడీకి సెండ్ చేద్దామని. ఫుల్గా అంటే ఇప్పుడు 6 months వానికి కొంచెం కూర్చుంటున్నాడు బాగానే, సపోర్ట్ ఇస్తే. సో ఇది కొంచెం ఆడుకున్నాడు. ఇంకా వాడిని కొద్దిసేపు అలా ఆడిచ్చేసేసి వాడిని ఉయ్యాల్లో వేసి ఊపేశాను. వాడిని కనీసం ఒక 1/2 hour ఊపాలి అలా పడుకోవాలంటే. నాకెందుకో వాడు నా పక్కన పడుకుంటేనే కొంచెం బాగా పడుకుంటాడు అనిపిస్తుంది. ఈ ఉయ్యాల్లో వేస్తేనే ఇంకా ఎక్కువ ఏడ్చేస్తాడు. కానీ తప్పదు, ఉయ్యాల్లో అయితే కొంచెం ఎక్కువసేపు నిద్రపోతాడు. పక్కనైతే ఈగలు వాళ్తాయి లేస్తాడు అన్నట్లు ఉయ్యాల్లోనే వేసేసాను, పూజ చేసుకోవాలి కదా అనేసి. ఇంకా ఇవన్నీ నా పూజ సామాన్లు ఇవన్నీ కడిగేసేసుకొని ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఇవి ప్రసాదంకి అన్నం బాయిల్ చేసేసాను, కొంచెం తీపన్నం కొంచెం పెరుగన్నం చేసేసాను. ఇంకా ఇవి దేవుడి పటాలు ఇవన్నీ క్లీన్ చేసి, ఈ గూడు నాది దేవుని గూడది, ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ నేను పటాలు క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడైతే పర్లేదు కానీ క్లీన్ చేసేస్తున్నాను. పెళ్ళైనప్పటి నుంచి కొంచెం బాగానే పూజ చేసుకుంటాను అప్పుడప్పుడు అయినా కూడా. ఇంక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం బిజీగా ఇప్పుడు కూడా చేసుకుంటున్నాను అప్పుడప్పుడు కుదిరినప్పుడు. కానీ చిన్నప్పుడు మా మమ్మీ పటాలు తుడిచి, మా ఇంట్లో కలశం పెడతారనమాట మా మమ్మీ వాళ్ళు. పటాలు తుడచాలా మమ్మీ, ఏంది మమ్మీ ఎప్పుడు పటాలు తుడచాలంటావు సాటర్డే వచ్చేళ్ళకి అంటే, నువ్వు రోజు నీళ్ళు పోసుకుంటుండలేదా, అలాగే దేవుడికి కూడా పటాలు వారానికి ఒకసారి కూడా తుడచలేరా, అంత ఓపిక లేదా అని అంటూ ఉండే. కానీ ఇక్కడ కొంచెం బెటర్ అంటే వీళ్ళకి కలశం లేదు, మా మమ్మీ వాళ్ళు కలశం ఉంది. ప్రతి సాటర్డే కలశం తీసేసి అదే టెంకాయ కొట్టుకొని మరి అదే కలశం పెట్టుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏం లేదు. ఇక్కడైతే మా అత్త వాళ్ళు పెత్తర్ల అమాస రోజు, ఇంకా ఏదైనా ఉగాది పెద్ద ఫెస్టివల్స్ వస్తాయి కదా, అలాంటి రోజు ఒకటి కలశం పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటారు అనమాట.
ఇక్కడ అయితే మా మమ్మీ వాళ్ళకైతే ఎప్పుడు కలశం ఉంటుండే. సాటర్డే మా అత్త కూడా పెడుతుండే. యాక్చువల్ నేను వాళ్ళని చూసే కొంచెం ఇలా పూజలు చేసేది. నేను మా అత్త దగ్గర పెరిగాను అనమాట. మా అత్త బాగా వంటలు చేస్తుండే. మా ఇంట్లో మా అత్తనే బాగా వంటలు చేసేది. మా అత్త అంటే మా డాడీ వాళ్ళ అక్క. ఆమె బాగా వంటలు చేస్తుండే మా అత్త. మోస్ట్లీ నేను ఆమె దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను. అప్పుడు చదువుకునే ఏజ్, కాకపోతే నాకు వంటలు అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో అలాగా వంటలు చూస్తూ నేర్చుకుంటుంటే ఇంకా పెళ్ళైనాక అదొక ఫ్యాషన్ అయిపోయింది. అంటే అప్పుడు రూల్స్ అన్నీ మన చేతుల్లోకి వస్తాయి. మన వంట మనం చేస్తేనే తినాలా అన్నట్లు. సో మనం చేసుకుంటాం కాబట్టి అదొక ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు. ఇంకా ఇది మా ఇంటి బయట అనమాట, కడపమాన్ దగ్గర. అంటే పెద్ద కడపమాన్ ఏం లేదు, ఇక్కడ క్వార్టర్స్ మామూలే. ఏమంటే కొంచెం సిమెంట్ వేసినారు, కాకపోతే ఎంట్రన్స్ డోర్ కాబట్టి అక్కడ కొంచెం ముగ్గు పెట్టి, ఇక్కడ కెమెరాకి పెడుతున్నా అనుకోద్దండి, అక్కడ తులసమ్మ ఉంది చెట్టు, అక్కడ పెడుతున్నాను. అక్కడ ముగ్గేసింటే అక్కడ కొంచెం కుంకుమ పసుపు. నాకు ముగ్గేయడం అంత రాదు, ఏదో కొన్ని చిన్న చిన్న డిజైన్స్ వేస్తా. అందుకు మనకి తిరునాళ్ళల్లో అవి అచ్చులు వేయడానికి అవి దొరుకుతాయి, ముగ్గు పిండి వేసి దాంట్లో అలా పెట్టచ్చు. సో దాంతో వేసాను అనమాట. సో అలాగా కొంచెం ముగ్గు వేసేసి అక్కడ కొన్ని పూలు పీక్కొచ్చింటి నిన్న ఈవినింగ్ అనమాట, బయటికి వెళ్ళి. ఇంకా టెంకాయ ఇంతకుముందే మా ఆయన తెచ్చిపెట్టిండే ఇంట్లో. సో దాన్ని చెక్ కూడా ఎవరు లేదు కదా, మనమే సాయశక్తిలా ప్రయోగించి దాన్ని ఎంతో ఇబ్బందిగా పీకేసి టెంకాయ కొట్టుకోవాలి కాబట్టి అలా ఒలుస్తున్నాం అనమాట నేనే. ఇంకేం చేస్తా, ఎవరు లేరు కదా, మనమే చేసుకోవాలి అన్ని పనులు. మన సైడ్ అయితే ఇట్లా ఒలిచి ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ ఎందుకో ఇలాగే ఇచ్చేస్తారు. ఎక్కడైనా అంతే, బయట అంతే, లోపల అంతే. మనమే ఒలుచుకోవాలి, ఇలాగే పెట్టేసి ఇచ్చేస్తారు వాళ్ళు. అదే గోవర్ధన్ ఉండింటే గోవర్ధన్ ఇవి పీకిచ్చి పూలు కూడా తెస్తుండే. మంచిగా మందారం పూలు, గులాబీ పూలు అన్నీ పీక్కొని వస్తుండే. అంటే బాధ ఉంటుంది కానీ మా ఆయన లేడు అని. కాకపోతే నేను బయటకు చూపించను అనమాట, ఎందుకంటే పిల్లల్ని మనమే చూసుకోవాలా. మనం చూపిస్తే ఇంకా వాళ్ళు ఇంకా బాధపడతారు. ఎందుకు ఊరికే బయటికి మనం లేరు అని చూపించడం అని. సో టెంకాయ ఒలిచేసేసి ఇంకా ఇవి నాకు రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను డ్రెస్సెస్. ఎలాగో ఇది ఈరోజు పండగ కదా అని ఈరోజు వేసేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. సో పండగ రోజు కొంత అది కాక వరలక్ష్మి వ్రతం, కొత్త డ్రెస్ వేసుకొని పూజ చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని కొత్తది వేసేసుకున్నాను. సో అలా కొంచెం మిర్రర్ ముందర నుండి కెమెరాతో షూట్ చేసుకున్నా. ఇది మీషోలో తీసుకున్నాను, ఆ శివుడిది. బాగుంది గైస్, అంటే కొంచెం అది ధూపం పెడితే బాగుంది, లోపలికి వస్తుంది అది హోల్లో నుంచి. ఇంకా అంతలోపు మా పూజ అయిపోయింది కరెక్ట్. ఇంకా నేను పసుపు పూసుకుందాము కాళ్ళకు అనేసరికి మా చిన్నోడు కూడా లేచేసాడు. ఇంకా ఇది మొత్తం నా ఓవరాల్ పూజ గైస్. ఎంట్రన్స్ నుంచి కొంచెం షూట్ చేసుకుందాము, నాకు కూడా గుర్తుగా ఉంటుంది ఇలా చేసుకున్నాను క్వార్టర్స్లో అనేసి కొంచెం ఇలా దేవుని గుడి అండ్ ఎంట్రన్స్లో మొన్ననే ఆ తోరణాలు వేయించున్నాను. అది కూడా మీషో నుంచి తీసుకున్నాను అనుకుంటా. అవి మొన్న గోవర్ధన్ అట్లా వెళ్ళే ముందర తీపిచ్చేసేసాను. సో ఇది నా పూజ అయిపోయింది. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మా వాడిని మళ్ళీ ఇంకొకసారి పెట్టి ఇంకా కొంచెం పసుపు పూసుకో. అందరూ నాకు ఇది తెలియదు ఇలా పసుపు పూసుకుంటారు అనేసి. అందరూ కొన్ని వీడియోస్లో చూసి నాకు ఇష్టం పసుపు పూసుకోవడం అలా కాళ్ళకి. సో అలా అందుకు కొంచెం పసుపు పూసేసుకున్నాను. ఇంకా వాడు పడుకున్నాడులే అనేసి నేను ప్రసాదం పెట్టేసుకొని తినేసాను. మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేసాడు. సో అంతే, ఇప్పుడు మా చిన్నోడు కూడా పడుకున్నాడు. ఇంకా పెద్దోడు కొద్దిసేపు ఉంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. సో లంచ్ ప్రిపేర్ చేయాలి. ఏదో మా ఇద్దరికే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏదో ఒకటి మేము ఫ్రైడ్ రైస్, ఆలు రైస్ ఇలాంటివి చేసుకొని మేనేజ్ చేసేస్తాం. వాడు తింటాడు, నేను తినేస్తాను. మా ఆయన అంటే అలాంటివి చేయము, ఎందుకంటే మా ఆయనకి పక్క దాల్, పక్కన ఫ్రై ఇలాంటివన్నీ ఉండాలి. నాకు ఎక్కువ అంటే ఇలా ఫ్రైడ్ రైసెస్ ఇలాంటివి ఇష్టము.
సో ఇంకా కొన్ని డేస్ తర్వాత కూడా ఒక 2-3 వీడియోస్ తర్వాత కూడా నేను కొంచెం కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను. అంటే నేనేం పెద్ద వంటలు బాగా అంటే వస్తాయి. ఎలాగంటే ఏదన్నా కానీ చేయాలంటే నేర్చుకొని చేస్తా, బాగా కుదురుతాయి నాకు. ఇంకా మళ్ళీ అంతా నాకే వంటలొచ్చు అలాగేం లేదు. నాకు వచ్చిన దానిలో నేను బాగా చూపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చూపిలేను, ఎందుకంటే ఈ వీడియోస్ తీయడానికి కూడా కొన్ని కావాలి కదా, ట్రైపాడ్ అనేసి ఇలాంటివి కొన్ని బుక్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత మంచిగా పెట్టి ఏమన్నా కానీ వీడియోస్, కుకింగ్ వీడియోస్, మా డైలీ వ్లాగ్స్ ఇవన్నీ చూపిస్తాను. సో సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఇలా వీడియో చేస్తాను. నేను ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండను అస్సలు. ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకోను, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టుకోను, పోస్ట్ పెట్టుకొని ఏమీ లేదు. ఈ మధ్య ఎందుకో నాకు ఒక 10-15 డేస్ నుంచి గోవర్ధన్‌ని అడుగుతున్నాను, నేను ఇలా వీడియో చేయాలనుకుంటున్నాను, ఎందుకో చేయబుద్ధి అవుతుంది. అందరు చేస్తున్నారు కదా, మనం కూడా ఒక మంచి బాగున్నాం కదా, ఒక మంచి అంటే ఇక్కడ ఆర్మీలో ఉన్నాము, కొంచెం చేసి చూపిస్తాము, అందరు చేస్తున్నారు, ఎందుకు ఇలాగా ఒకదాన్ని ఖాళీగా ఉన్నా కదా ఇంట్లో అన్నట్లు కొంచెం వంటలు కూడా బాగా వస్తాయి కదా, బాగుంటాయి కదా అని చేద్దాము అని గోవర్ధన్ అడిగితే, సర్లే నీ ఇష్టము, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసేసుకో అని అన్నారు. సో ఎందుకు ఊరికే ఉండడం అనేసి ఇదొకటి స్టార్ట్ చేశాను. నాకంత ఇవన్నీ కూడా ఏమంత తెలీదు. సో నిదానంగా నేర్చుకొని, ఎవరికి ఫస్ట్లో ఏం వచ్చేసి ఉండవు. సో స్లోగా అన్నీ నేర్చుకొని ఇప్పుడు ఇంత డెవలప్ అయి ఉంటారు అందరూ. సో నేను కూడా అలాగే అవ్వాలని కోరుకుంటున్నాను. సో పూజ చేశాను కాబట్టి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇంట్లో అంతా. సో దట్స్ ఇట్ గైస్. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.